హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ గుప్తా. ఐఎమ్ ఫ్రమ్ ఎంకే స్టూడియోస్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. మనందరికీ తెలుసు, ప్రతి ప్లాంట్ డే టైంలోని కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది త్రూ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా. అసలు ఫోటోసింథసిస్ అంటే ఏంటి? సింపుల్. సాయిల్లో ఉన్న వాటర్ని, ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, సన్లో ఉన్న హీట్ ఎనర్జీని తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది ప్లాంట్. సో దానికి కావాల్సిన ఎనర్జీ తీసుకోగా ప్రాసెస్ చేసిన దాంట్లోంచి మిగిలిపోయిన వేస్ట్ ఏదైతే ఉందో అదే ఆక్సిజన్. ఏంట్రా వీడు ఫోటోసింథసిస్ అంటున్నాడు, మొక్కలు అంటున్నాడు, ఆక్సిజన్ అంటున్నాడు, ఇదంతా మాకు ముందే తెలుసు కదా అనుకుంటున్నారా? మరి మీరు ఎంతమందికి తెలుసు నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలు ఉన్నాయని? అవేంటంటే ఆరికా పామ్ ప్లాంట్. ఇది మీ ఇంట్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తూ, ఫ్రెష్ ఎయిర్ మెయింటైన్ చేస్తూ, అలాగే ఎక్సలెంట్ ఎయిర్ హ్యూమిడిఫైర్గా అనిపించుకుంది. అలాగే మీ ఇంటి ఎయిర్లో ఉన్న టాక్సిన్స్ లైక్ ఫార్మల్డిహైడ్, ట్రైక్లోరోఎథిలిన్, కార్బన్ మోనాక్సైడ్, జెలిన్, బెంజిన్ లాంటి టాక్సిన్స్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్, నీమ్ ప్లాంట్. ఇది పర్యావరణంలో చాలా ముఖ్యమైనది. ఇది ఆకులు రాలుతున్నా కూడా ఎంత పొల్యూషన్ అయినా తట్టుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా దీనివల్ల కొన్ని ఇతర లాభాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఈ ఆకులను గుమ్మాలకు వేలాడదీయడం వల్ల బ్యాక్టీరియాని కంట్రోల్ చేయొచ్చు. మీరు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళల్లో కలుపుకోవడం వల్ల మీ శరీరానికి హాని కలిగించే జెమ్స్ని అరికట్టవచ్చు. బట్టల్లోని ఆకులు కొంచెం పెట్టడం వల్ల మడత పెట్టిన తర్వాత మీ బట్టల్ని క్రిమికీటకాలకి దూరంగా ఉంచవచ్చు. అదేవిధంగా ఇవి పుల్లల్లో కానీ ఆకులు కానీ మండించడం వల్ల మస్కిటోస్కి దూరంగా ఉంచవచ్చు. నెక్స్ట్, శాన్సివీరియా. ఇది ఆఫీస్లో మరి ఇంటి లోపల పెంచుకోదగ్గ మొక్క. ఈ మొక్కను పెంచుకోవడం వల్ల ఎయిర్లో ఉన్న టాక్సిన్స్ లైక్ ఫార్మల్డిహైడ్, జెలిన్, టొల్యూన్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్, తులసి. ఇది కామన్గా అందరిలో కనిపించేదే, కానీ ఈ మొక్క కోసం నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ మొక్క రోజుకి 20 గంటల సేపు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా కామన్ కోల్డ్కి, హెడేక్కి, స్టమక్ ఆర్డర్కి మంచి మెడిసిన్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్, గెర్బెర్ ప్లాంట్. ఈ మొక్కను మీరు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎయిర్ని ప్యూరిఫై చేస్తూ, డ్రై క్లీనింగ్ బట్టల నుంచి రిలీజ్ అయ్యే ట్రైక్లోరోఎథిలిన్ని కంట్రోల్ చేస్తూ, అదేవిధంగా క్యాన్సర్ కారణమైన బెంజిన్ని రిమూవ్ చేస్తూ నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్, క్రిస్మస్ క్యాక్టస్. ఈ మొక్కను మీరు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ పెంచుకోవడం వల్ల మార్కర్స్ నుంచి, పెన్స్ నుంచి, జెరాక్స్ మిషన్స్ నుంచి, వాల్ పెయింటింగ్స్ నుంచి మరియు వుడ్ పాలిషింగ్స్ నుంచి రిలీజ్ చేసే టాక్సిన్స్ని కంట్రోల్ చేస్తూ ఎయిర్ని ప్యూరిఫై చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్, ఆర్చిడ్ ప్లాంట్. ఈ మొక్క ఇంట్లోని, ఆఫీస్లోనే కాదు హాస్పిటల్స్లో కూడా పెంచుకోవచ్చు. దేనికంటే ఈ మొక్క వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతూ హృదయ మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గించడానికి తోడ్పడుతుంది. అలోవెరా. ఈ మొక్క మీ ఇంట్లో ఉండడం వల్ల ఎయిర్ని ప్యూరిఫై చేస్తూ, ఫ్రెష్ ఎయిర్ని ఇస్తూ, కిచెన్లో కాలిన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ కింద పనిచేస్తుంది. అదేవిధంగా న్యాచురల్గా మీ బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ కారణమైన గ్యాస్ట్రోఇంటెస్టినల్ అనే ప్రాబ్లం అరికడుతుంది. హెయిర్ లాస్కి, డాండ్రఫ్కి, డయాబెటిస్కి మంచి మందుగా కూడా ఉపయోగపడుతుంది. పీపుల్ ట్రీ. ఈ చెట్టు మీ ఇంటి దగ్గర ఉండడం వల్ల నైట్ టైం ఆక్సిజన్ ఇస్తూ, అదేవిధంగా ఈ ఆకులతో మీకు ఫీవర్కి, కోల్డ్కి, ఆస్తమాకి, ఇయర్ పెయిన్కి, టీత్ పెయిన్కి, నోస్ బ్లీడ్కి, జాండీస్కి, హార్ట్ డిసీజెస్కి, డయాబెటిస్కి మంచి మందుగా కూడా పనికొస్తుంది. ఈ వీడియో చూసి మీరు ఎవరైనా ఈ మొక్కలు మీ ఇంటికి తెచ్చుకున్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.